కౌశికి వాళ్ళ ఇంటికి నగలు తీసుకొని సేట్‌జీ రావటంతో, "ఎందుకమ్మీ ఇప్పుడు ఈ నగలన్నీ కూడా" అని వైజయంతి, నిషి అడుగుతూ ఉంటారు. "బాబాయ్ పిన్నిల యానివర్సరీ వస్తుంది కదా! ఈసారి కొంచెం గ్రాండ్‌గా జరిపిద్దామని అందరికీ నగలు తీసుకుంటారని నేనే సేట్‌జీని రమ్మన్నాను" అని కౌశికి చెప్తుంది. "అవునా?" అంటూ నిషి, వైజయంతి చాలా సంతోషంగా నగల్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. అప్పుడే సుధాకర్ కొన్ని నగల్ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఏందీనా, ఎవరి కోసం నగల్ని సెలెక్ట్ చేస్తున్నారు అని వైజయంతి చూస్తూ ఉంటుంది. "ఇంకెవరి కోసం అత్తయ్య, నా కోసమే అయ్యుంటుంది" అని నిషి అంటుంది. "ఎంతైనా నువ్వంటే నాన్నకి చాలా అభిమానం నిషి" అని యువరాజ్ అంటాడు. "అందుకే నీకోసం నగల్ని సెలెక్ట్ చేస్తున్నాడు" అని యువరాజ్ అంటే, "అవును, ఎంతైనా నేను ఒక్కగానొక్క కోడల్ని కదా మామయ్య గారికి నా పైన, అందుకే అంత అభిమానం" అని నిషి చాలా సంతోషపడుతూ ఉంటుంది. రాత్రి కేదార్ మాత్రం నగలేమీ తీసుకోకుండా ఊరికే నిలబడి చూస్తూ ఉంటారు. అప్పుడే సుధాకర్ ఒక 2, 3 నగల బాక్సుల్ని బ్యాగులో పెట్టుకుంటూ ఉంటే, "అసలు ఎక్కడికి ఈయన బ్యాగులో పెట్టుకుంటున్నాడే" అని నిషి, వైజయంతి ఇంకా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. నేరుగా సుధాకర్ దాత్రి కేదార్ దగ్గరికి వెళ్ళి, "అమ్మ జగదాత్రి, ఈ నగలన్నీ నీకోసమే నేను సెలెక్ట్ చేశాను. తీసుకోమ్మా, తీసుకో" అని ఇస్తూ ఉంటే, వైజయంతి, నిషి దూరం నుంచి చాలా షాకింగ్‌గా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు. అప్పుడే కౌశికి అక్కడికి వస్తుంది. "తీసుకోమ్మా జగదాత్రి, నీకోసమే, తీసుకో తీసుకో" అని సుధాకర్ ఇస్తూ ఉంటే, "తీసుకో" అని కౌశికి కూడా చెప్తుంది. ఇక కాదనలేక దాత్రి ఆ నగల బాక్సుల్ని చేతిలోకి తీసుకొని, "మామయ్య గారు, మీరేమీ అనుకోకపోతే నేను ఒక మాట అడుగుతాను. మీరు ఈ నగల్ని నాకు ఈ ఇంటి కోడలనుకొని సెలెక్ట్ చేసి తీసుకువచ్చారా, లేకుంటే నిషి అక్కగా నాకు ఇస్తున్నారా? చెప్పండి మామయ్య గారు" అని దాత్రి అడగటంతో సుధాకర్ ఆలోచిస్తూ ఉంటాడు. సుధాకర్ ఏం చెప్తాడా అని నిషి, వైజయంతి కళ్ళప్పగించి దూరం నుంచి వింటూ ఉంటారు.